హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. ఇవాళ నేను చికెన్ కర్రీ చూపిస్తున్నాను. కొద్దిగా మేము ఎలానైతే చేసుకుంటామో ఆ స్టైల్లో చూపిస్తున్నాం. ఫస్ట్ అయితే ఈ చికెన్ తెచ్చుకొని ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కాస్త, కారం రుచికి సరిపడా కారం, ఒక 5 టేబుల్ స్పూన్స్ అలా వేస్తున్నాం, ఎందుకంటే పెరుగు వేస్తున్నాం కాబట్టి. ఇందాక మనం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కలిపేసుకోవాలి. పెరుగు వేసుకున్నాం కదా, ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా అలాగే వదిలేసేయాలి. ఇప్పుడు కర్రీ చేస్తాం కదా, అందుకోసం ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. ఒక రెండు బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం. పెనం అయితే పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి. ఆనియన్స్ అయితే వేగాయి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసేసి కాస్త ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులోకి ఇలా చికెన్ మసాలా వేసుకున్నాను అంతే. సండే స్పెషల్ ఎంతో యమ్మీ చికెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.